కొత్త మలుపులు తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు జగన్ టైంలో గంజాయిని పట్టుకున్నారు. పట్టుకున్న ప్రతిసారి పట్టుకుంది పోలీసులే. జగన్ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ శాఖ అంటారు కదా, పోలీస్ శాఖ ఎవరి అధికారంలో ఉన్నా పోలీస్ శాఖ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి వ్యవస్థ. కాకపోతే జగన్ టైంలో ఉన్నటువంటి వాళ్ళు పట్టుకున్నప్పుడు జగనే ఇదిగో చూసారా గంజాయి రాష్ట్రం, మత్తు రాష్ట్రం, నాశనం రాష్ట్రం, డ్రగ్స్ రాష్ట్రం ఇట్లాంటివి చేసుకొచ్చారు. ఆ డ్రగ్స్కి సంబంధించి వైజాగ్ది పచ్చి అబద్ధం అని తేలిపోయింది. అలాగే గంజాయి అనేది నిరంతరం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్నట్టు నేను ఎన్నోసార్లు ప్రస్తావించాను. ఇప్పుడు తాజాగా విజయవాడలో ఏకంగా 100 కిలోల గంజాయి దొరికింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న మారుతి స్విఫ్ట్ని పోలీసులు వెంబడించారు. పోలీసులు ఆపడంతో కారుని వదిలేసి పరారయ్యారు. కారులో ఉన్న 2 వ్యక్తులు. కారుని చెక్ చేస్తే 100 కిలోల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారు. కారు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అదే ఆ రోజుల్లో అయ్యి ఉంటే కనుక ఇదిగో అని చెప్పి మళ్ళీ దాని మీద పెద్ద ఎత్తున ట్రోల్స్, ఏమంటావు జగను, ఇదిగో మత్తుతో రాష్ట్రాన్ని నాశనం చేసావు అని రాసి ఉండేవాళ్ళు. ఇప్పుడు పట్టుబడుతూనే ఉన్నారు, అప్పుడు పట్టుబడుతూనే ఉన్నారు. పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీని మూలం ఎక్కడైతే గంజాయి పండిస్తున్నారో ఆ ప్రాంతం నుంచి దర్జాగా తెచ్చుకుని అమ్ముతున్నారు. అక్కడున్న రాజకీయ నాయకులు వాళ్ళకేమి కమిషన్లు ఇస్తున్నారని నేను చెప్పను. వాళ్ళు భయంతో దాని జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా చేస్తారేమోనని. వాళ్ళకి భరోసా ఇవ్వకుండా మీ ఒక ముక్క చెప్తున్నారు, మీరు ఏదైనా పట్టుబడితే మేమేమీ జోక్యం చేసుకోము అన్నట్టు. అంతవరకే. అప్పుడైనా అప్పుడు పొలిటీషియన్లైనా ఇప్పుడు పొలిటీషియన్లైనా. కానీ ఇది మాఫియా అనేది క్రమంగా ముదిరి పాకానబడుతోంది.